నిర్మాణ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందరూ కూడా ఈ కాలనీ వాసులు తొందరగా నిర్మాణం చేపట్టేటువంటి సంకల్ప ఫలంతో రేపు రాబోయే శ్రీరామనవమి ఉత్సవాలకు గాను ఆ యొక్క ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి పట్టణ పురపాలక సంస్థలో వేణుగోపాల్ గారిని ఆ యొక్క ధ్వజారోహణం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రారంభోత్సవ దేవాలయాన్ని సీతారామస్వామి వారి దేవాలయాన్ని మనస్ఫూర్తిగా మనం తొందరగా నిర్మాణ యోగ్యతను సాధించుకుని ఆ యొక్క విరాళాలను సేకరించి ఆ స్వామివారి యొక్క దేవాలయాన్ని తొందరగా పునర్నిర్మాణం చేయవలసిందిగా సంకల్పంతో ఈ పూజా కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా చేయవలసిందిగా ప్రార్థన. ఓం సీతారామాంజనేయ స్వామితాభ్యాం ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆవాహయామి ఆసన సమర్పయామి నవరత్నకృత మణిమయ హేమ సింహాసన దమశ్రాం సమర్పయామి పాదయోపాది సమర్పయామి హస్తయోగం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమన సమర్పయామి శుద్ధోదక ఫలోదక జలోదక స్థానం సమర్పయామి పునః శుద్ధోదక స్థానం సమర్పయామి వస్త్రాధమశ్రాం సమర్పయామి యజ్ఞోపవీతం ధారయామి గంధం పరికల్పయామి గంధశోపరి అలంకరణార్థం హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనాన్ని సమర్పయామి పుష్పైః సహ పూజయామి. ఓం శ్రీరామాయ నమః రామభద్రాయ నమః రామచంద్రాయ నమః శాశ్వతాయ నమః రాజవలోచనాయ నమః శ్రీమతే నమః రాఘవేంద్రాయ నమః రఘుపుంగవాయ నమః జానకి వల్లభాయ నమః. చదువుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దయచేసి అన్యదా భావించవద్దు. ఈరోజు సమయాభావం వలన పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని తొందరగా ముగించవలసి వచ్చింది. కాబట్టి అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బృహస్పతి ధ్రువంద్రేంద్ర చాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః.
आपदामपहर्तारं तत्र श्रीर्विजयोद्भूतिः ध्रुवादिधर्मकिर्ममा स्मृते सकलकल्याणं भाजनं यत्र जायते पुरुषस्यमयं नित्यं व्रजामि शरणं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं तेषां भगवान् हृदयस्थो मङ्गलाय ओम अच्युत प्राच्युत प्रेमेदा स्वच्युत अत्यंत भद्रका आवद प्रणत दृष्ट वच्युत अच्युत प्राच्युत ओम रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नादाय सीताय पते नमः पदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियं स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोद्भूतिः ध्रुवानितिर्मतिर्मम स्मृते सकलकल्याणं भाजनं यत्र जायते पुरुषस्य या फलनिर्या फला पुष्पा या च पुष्पणि बृहस्पति प्रसूतस्तानो मुञ्चन्तकं सः ओम श्री 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 ध्वजारोहण देवताभ्यो नमः इति फलोदकेन स्नानं स्थापयामि నవమి పనులు ప్రారంభించడానికి ఈ రోజున మనం ధ్వజారోహణ స్థాపన పూజా కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి గారు 6వ వార్డు కౌన్సిలర్ అశోక్ గారికి కృతజ్ఞతలు సభాపూర్వకంగా కమిటీ తరఫున తెలుపుకుంటున్నాం. వారిని వారి కుటుంబాన్ని మా యొక్క సీతారామ స్వామి వారు వెళ్ళవేళలా వాళ్ళని తలపెట్టినటువంటి కార్యక్రమాలలో నూతన సంవత్సర శుభ సమయంలో వారికి తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి దగ్గరుండి వారిని నడిపించవాలని ఆ యొక్క సీతారామ స్వామి వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. కావున ఈరోజు ధ్వజారోహణ పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి యొక్క నామాన్ని చెప్పవలసిందిగా ప్రార్థన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సీతారాముల స్వామికి శ్రీ సీతారాముల స్వామికి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపహం పాపకర్మహం పాపాత్మ పాపసంభవ రాహిమాన్ కృపయ దేవా శరణాగతవత్సలాన్యధాసనం నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సీతారామాంజనేయ స్వామి దాభ్య నమః. आत्मदक्ष नमस्कारं नमस्कारं कुर्यात् पुनः पूजां कृष्णे तत्र चामरादि सर्वोपचार पूजां समर्पयामि नमः. यस्य स्मृत्या ज्ञानोक्ता तव पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतया सत्योत्तरमुचितं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सीतारामांजनेय स्वामिताभ्य नमः. यत्पूजितं मया देवानन्द परिपूर्णं तदस्तु मे अनया ध्यान परिपूर्णं तदस्तु मे अनया ध्यान आवाहनादि षोडशोपचार पूजा पूजा संपन्नतया सत्यवंतमितो चपणि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सीतारामांजनेय स्वामिने नमः. यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे अनया ध्यान आवाहनात् षोडशोपचार पूजा भगवान सर्वात्मक सीतारामांजनेय स्वामी देवता सुप्रीताనండి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మేము అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసి స్వామి ఇంటి దండం పెట్టుకొని ఇటువైపు రండి. మా కోరిక మేరకు అయితే మనందరి కోరిక మేరకు కౌన్సిలర్ గెలిపించుకోవాలనుకున్నాం. గెలిపించుకున్నందుకు ఆ యూనిటీ వర్క్ కాబట్టి ఎక్కువగా స్పీచ్ అవసరం లేదు, ఎందుకంటే పండగ ఈరోజు ఇప్పటికే కాలాతీతమైంది. మరొక సందర్భాలు చాలా ఉంటాయి మాట్లాడుకోవడానికి. దయచేసి ఈ కార్యక్రమం తొందరగా కంప్లీట్ చేసుకొని మీ అందరి పండగను ఇంటికాడ కొంచెం పొద్దుగాల చేసుకోవాలని కోరుకుంటున్నాం కాబట్టి తొందరగా ముగించుకోవాల్సింది. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ నా గెలుపున కృషి చేసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ 2 వాక్యాలు చెప్తాను. నేను ఇందిరమ్మ కాలనీ అంటే వేణుగోపాల్ రెడ్డి ఏందనేది మీకు తెలుసు. 2 విషయాలు చెప్తాను. అంటే మీరందరూ ఇందిరమ్మ కాలనీ అంటే, కానీ ఈ ఇందిరమ్మ కాలనీకి ల్యాండ్ సేకరణ చేసిన దగ్గర నుంచి వేణుగోపాల్ అని ఉన్నాడు. ఈరోజు నా గెలుపు వరకు ఉన్నాడు. అంటే ఏనాడు అధికారం ఉన్నా లేకున్నా
తను గెలిచిన ఓడిన నన్ను నిలిపిన భవిష్యత్తులో మిమ్మల్ని నిలిపిన ఇందిరమ్మ కాలనీ అంటేనే వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు అంటేనే ఇందిరమ్మ కాలనీ. ఇదొకటి గుర్తు పెట్టుకోండి. ఆయన అడుగుదాల్లో నడుస్తూ సాధ్యమైన మేరకు మీ అందరికీ తోడుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటికి లేట్ అయింది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మధ్య ఆగస్టు 11-13 మధ్య 18-19 మధ్య చతుర్గ్రహ కూటమి నవంబర్ 11 నుంచి డిసెంబర్ 6ల మధ్య తేదీల మధ్య కుజ రాహుల సమస్త సెప్టెంబర్ 5ల మధ్య గురుకేతువుల ఏకరాశి సంచారం చండాల యోగాన్ని సూచిస్తుంది. కలియుగంలో కలి ఎటు నుంచి ఎప్పుడు ప్రవేశిస్తుందో ఊహించడం. అందువల్ల ఎవరి జాగ్రత్తల వారు ఉండటమే కాకుండా అనాగరిక దాడులను ముందుగా పసిగట్టి తగిన విధంగా స్పందించవలసిన అవసరం ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర కలిదోషాలు నివారించి సరైన ధార్మిక పదంలో దేశాన్ని ప్రజలను నడిపించాలని ప్రార్థిద్దాం. ఓం స్వస్తి ప్రజాపయంతాం, ఓం జ్ఞానేన మాయేన మహిషాం, గోబ్రాహ్మణ శుభం భవతు. ఓం. అందరూ కూడా మేషరాశి వారు అందరూ కూడా శ్రద్ధగా వినండి. అశ్విని భరణి కృత్తిక 1వ పాదం ఉన్నవారు పూజించవలసిన దైవం వెంకటేశ్వరుడు. ఆయన పఠనీయమైనటువంటి స్తోత్రం స్వామివారి అష్టోత్తర శతనామావళి కానీ వెంకటేశ్వర సుప్రభాతం కానీ మేషరాశి వారు పఠిస్తే వారికి ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు ఆ స్వామివారి దయ వలన మనకి మేషరాశి వారికి అనుకూలమైనటువంటి వారికి తలచిన పనులు ఆలస్యమవుతాయి. అయితే ఓర్పు సహనాలతోటి సఫలీకృతులు అవుతారు. ప్రతిబంధకాలను ఒడిదుడుకులను తట్టుకొని నిలబడి కార్యజయం పొందుతారు. సంవత్సరమంతా రాహుకేతువుల అనుకూల స్థానాల్లో సంచరించడం వలన వస్త్రమాల్యాది భూషణాల కార్యజయం, వాహన సౌఖ్యం, ఉన్నత విద్యాయోగం, నూతన గృహ సౌఖ్యాలు, స్థానచలనం. చైత్ర వైశాఖ మాసాల్లో గురుబలం లేదు. చికాకులు, ఆరోగ్య విషయంలో ధనవ్యయం, ద్రవ్యలోటు, స్వల్ప కృషి, స్వల్ప భోజనం, దీనస్థితి, ఎదురీత, ఇక్కట్లు. జూన్ నుంచి బృహస్పతి రాశి మార్పు వీరిని అదృష్టవంతులుగా ఉదారులుగా తీర్చిదిద్దుతుంది. మనస్సౌఖ్యం కలుగుతుంది. ఆనందం, సంపద, కుటుంబ సభ్యులతో హృదయపూర్వకంగా సంబంధాన్ని ఏర్పరచుకొని సమాజంలో వ్యక్తిత్వ వికాసంతో మెలిగే శుభ సమయం. అనుకున్నది ఏదైనా సాధించాలన్న పట్టుదలతో కృషి చేసి సాధిస్తారు. భూమి కొనుగోలు, గృహ నిర్మాణం వంటి కార్యక్రమాల్లో సఫలీకృతులవుతారు. ఏదైనా సంస్థలో సలహాదారుగా గుర్తింపు పొందుతారు. రాహువు డిసెంబర్ 5 వరకు ఏకాదశ స్థానంలో, తర్వాత దశమ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు. నేర్చుకోవాలనే ఉత్సుకతో తపనతో పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉండి సమయానికి తగినట్టు నడుచుకొని అందరి మన్ననలను పొందుతారు. విద్యార్థులు అనుకున్నది ఏదైనా పట్టుదలతో సాధిస్తారు. తల్లిదండ్రుల సత్సంబంధాలు కలిగి ఉంటారు. జూన్ తదుపరి స్థానస్థలం ఉంటుంది. ఇంటిని మరమ్మత్తు చేసి పునర్నిర్మాణం చేయటం లేదా నూతన గృహ వాహన సౌకర్యాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళ మంటలు వంటి స్వల్ప అస్వస్థతలు కలుగుతాయి. ఎప్పుడైనా కంగారులో నోరు జారి ఇతరులను నొప్పించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఓం. పంచాంగ శ్రవణ త్రిపురహం దుస్వప్న దోషాపహం. మనకు దుస్వప్నాలు ఏమన్నా వస్తే ఆ యొక్క కళ్యాణ గుణమైనటువంటి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి రక్షణతోటి మనకు ఆ దుస్వప్న దోషం అనేది పోతుంది. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం అనగా మనం ఇంట్లో బావి నీటితో స్నానం చేసినా సరే ఈ పంచాంగ శ్రవణం చేసినట్టుగా ప్రవేశించి ఆ స్నానం మనం చేసినట్టు పుణ్య ఫలితం వలన గంగా స్నాన ఫలితం కలుగుతుందట. గోదాన తుల్యం రుణాం అనగా గోదానం అంటే గోవుని దానం చేసినటువంటి ఫలితాన్ని ఈరోజు ఈ పంచాంగ శ్రవణం వలన మనకు కలుగుతుంది. ఆయుర్వృద్ధి అనగా మనకి సంతాన సంప్రదం. మనకి చక్కగా మనకి ఎవరైనా పెళ్ళైన తర్వాత సంతానాన్ని కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభకరమైనటువంటి సంతానం సంపత్ప్రదం. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగం ఆకర్యం తా అనగా ఈ యొక్క పంచాంగంలో తెలుసుకొని మనం జీవితాన్ని ఉదయం లేవగానే మనం తిథిని చూసుకోవాలి, అట్లాగే వారాన్ని చూసుకోవాలి. రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. Let
రఘురామా నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే కొలిచేమయ్యా రామా శ్రీరామ